స్వతంత్ర ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే భారత ప్రభుత్వం కొనసాగుతుందో ఆనాడు ఈ ముస్లిమ్స్ను సర్దార్ వల్లభాయ్ పటేల్ తన మనోగతంలో కూడా ఒక సందర్భంలో చెప్పుకున్న సందర్భాన్ని మేము చదివాను. నేను ఏమన్నాడంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ప్యూరు ఆయన బ్రాహ్మణ్, ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన ఏమన్నాడంటే ఎప్పుడైతే ఈ దేశ్ముఖులు, ఈ నిజాం సర్కారులు ఈ మూకుమ్మడి చతుర్విధ దళాలతో, త్రిముఖ దళాలతో, పంచముఖ దళాలతో దాడులు చేసి హిందూసును అత్యంత పాశవికంగా నాశనకరమైన శ్మశాన వాటికల గ్రామాలను చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకొని ఆనాడు భారత పార్లమెంటులో మరి పెద్ద ఆయన గుర్తు చేసిన సందర్భాలు ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ముస్లిమ్సు, హిందూసు, జైనీసు, క్రిస్టియన్స్ జీవిస్తున్నారో ఏదో ఒక రోజు భారతదేశానికి మతతత్వ విధానం మీద ముప్పు వాటిల్లుతుందని చెప్పేసి ఆనాడే ఆయన గుర్తించి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తమ తమ జాతుల ప్రకారము, తమ మతాల ప్రకారము వారి వారి పూర్వ ప్రదేశాలకు వెళ్ళి జీవనం కొనసాగించాలనే సందర్భంలో మరి ఆనాటి పెద్దలు మహాత్మా గాంధీ కానీ, నెహ్రూ కానీ వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్లకుండా అడ్డుకొని భారతదేశంలో భిన్నత్వము, ఏకత్వము ఉంది అని చెప్పేసి చెప్పడంతో ఈరోజు వాళ్ళు ఇక్కడ మన్నికగా ఉండటము, మత మార్పులు జరగటము అత్యంత పాశవికంగా. ఆనాడు భారత ప్రభుత్వంలో ముస్లిం జనాభా 10% ఉంటే ఈరోజు దాదాపు 30%కు ముస్లిం జనాభా ఆవిర్భవించడం జరిగింది. దానికి భయంకరమైన పరిస్థితే ఈరోజు ఈ మత కొల్లాలు, బాంబు దాడులు, మానవ దాంబులు, రాజీవ్ గాంధీని చంపటము, ఇందిరాగాంధీని చంపటము, ఇంకా దిల్షునగర్లో బాంబులు పెట్టడము, మరి హైదరాబాద్లో బాంబు దాడులు జరగడానికి కారణం అవే. భారతదేశం మీద ప్రజాస్వామ్యబద్ధంగా బ్యాలెట్ కోసం ఈ రాజకీయ నాయకులు ఏకీభవించి అన్ని మతాల వాళ్ళని, అన్ని జాతుల వాళ్ళని, అన్ని తెగల వాళ్ళని, అన్ని ప్రాంతాల వాళ్ళని ఏకం చేసుకుంటూ మరి బ్యాలెట్ కోసమే, అధికారం కోసమే, అహం కోసమే వాళ్ళు ఈ ప్రజలందరినీ మోసం చేయటము ఇది చాలా బాధాకరము. ప్రభుత్వం తలుసుకుంటే మీరెవరైనా, అది కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర పాలిత ప్రాంతాలైనా, ఐక్యరాజ్య సమితి అయినా ఒకసారి ఆలోచన చేసి ఏమని మనము భిన్నత్వంలో ఏకత్వం ఉన్నాము, అన్ని జాతుల వాళ్ళము, అన్ని తెగల వాళ్ళము, అన్ని ప్రాంతాల వాళ్ళము, అన్ని మతాల వాళ్ళము మనం సహజీవనం కొనసాగుతున్నాం. కాబట్టి ఈర్ష, మత ద్వేషాలు, కుట్రలు, కుతాంతం, మసీద్ అని, చర్చ్ అని, మరి అది తర్వాత జైన్ మందిర్ అని, అల్లా మందిర్ అని ఇవి కాకుండా మనమంత సమన్వయంతో జీవించాలని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఈ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని అటు లోక్సభలో, ఇటు శాసనసభలో, అటు రాజ్యసభలో తీర్మానాలు చేసి ఎవరైతే మత కల్లోలకు దారి తీస్తారో, ఎవరైతే స్త్రీలకు, పురుషులకు, మతాలకు మరి ముప్పు వాటిల్లింపజేస్తారో వారికి కఠిన చర్యలు ఉంటాయి, రాజ్యాంగబద్ధంగా జీవించాలని చెప్పేసి ఎప్పుడైతే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటామో ఈ బ్యాలెట్ను వదిలిపెట్టి లౌకికత్వం కోసం వాళ్ళు పాటుపడితే ఈ భారతదేశం సుభిక్షంగా ఉండి ప్రపంచ దేశాలకు సవాల్ విసిరిగా ఉంటుందని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం.